అదంతా నిందేయటానికి, అంటే ఆడపిల్ల మోసపోయిందని చెప్పేసి ఇక్కడెక్కడ లేదా? అంతే కదా, మోసపోవడానికి ఏముంది. ఇప్పుడు ఆయన మోసం పెళ్లి చేసుకోను చేసింది అంటే అనొచ్చా, మోసపోయింది అనాలా? ఆయన పెళ్లి చేసుకోను అంటే అది కూడా ఆవిడకి పెళ్లి కాకుండా ఉంటే, ఆవిడకి పెళ్ళి అయ్యి బిడ్డ ఉన్న మనిషిని ఇప్పుడు కొత్తగా ఆయన చేసే మోసం ఏముంది? ఆవిడ జీవితంలో కొత్తగా పోయేది ఏమి కనిపించట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ పాటకు వద్దాము. అసలుకి కొట్టేంత, అది కూడా స్కిప్పింగ్ రోల్ పెట్టి వీడియో తీపిచ్చి మరీ కొట్టింది అంటే ఏ ధైర్యం? మహిళ, ఆవిడ చెప్పింది కదా, మహిళ. వాడు తిరిగి కొట్టాడు అనుకో, మహిళని కొట్టాడని కేసు వాడి మీద పెడతారు. వాడు తిరిగి తిట్టాడు అనుకో, ఇప్పుడు మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కించి పెడతారు. అందుకని వీడియో తీసుకుంటూ ఉన్నారు. వీడు ఎక్కడైనా లేచి కొట్టకపోతాడా? వీళ్ళ క్రిమినల్ బ్రెయిన్ అంటే ఏంటి తెలుసా? కొట్టడం కాదు, కొట్టించుకోవడం. అంటే మీరు నన్ను కొట్టేట్టు చేసి ఆ వీడియో రికార్డ్ చేసి నేను మీ మీద కేసు పెట్టడం. చాలా దుర్భాషలాడింది, చూసారా వీడియో? అసలుకి ఎందుకంటే వాళ్ళ కర్మకాలి ఎట్లా అయిందంటే, ఇది ఎందుకు రికార్డ్ చేసుకుంది అంటే, అతను కనుక అగ్రెసివ్ అయితే ఆ వీటిని మాత్రం కట్ చేసి పోలీసులకి ఇచ్చి వాడి మీద ఏదో రకంగా కేసు పెట్టడానికి స్కిప్పింగ్ రోల్ పెట్టి ఒక అంటే కూర్చోపెట్టి కొట్టింది నార్మల్గా. మరి ఇక్కడ డౌట్ వస్తుంది ఏంటంటే, వాడు ఏం తప్పు చేయకపోతే నిలబడి కొట్టొచ్చు కదా, ఎందుకు చేతులు కట్టుకొని కొట్టించుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ కదా, ఆయనకి చట్టాలు తెలిసి ఉంటాయి. మహిళను కొడితే ఆ కేసులు, మోడెస్టీ కేసులు తెలుసు కాబట్టి సాదా సీదా ఏం తెలియని వాడు అనుకో, కొట్టగానే వాడు కూడా కొడేస్తాడు. చట్టాలు తెలియని వాళ్ళు, చట్టం తెలిసిన వాడు అనుకో, ఆవతల పక్క రికార్డ్ చేస్తుందని కూడా ఆయనకి ఒక స్పృహ ఉంటుంది. కరెక్ట్గా కట్ చేసి ఎక్కడ వాడాలి అక్కడ వాడతారు అనే విషయం. ఇంకొకటి ఏంటంటే, ఆవిడకి ఆ మాత్రం సెన్స్ ఎందుకు లేదో నాకు తెలియదు. రీసెంట్గా అనసూయ విషయంలో కూడా మనం మాట్లాడాం. అదేంటంటే, నా ఫేస్బుక్లో ఫోటోలు ఎలా తీస్తావరా, నా ఫేస్బుక్లో ఫోటోలు. నీ ఫేస్బుక్లో నువ్వు పబ్లిక్గా పెట్టుకున్నావు కాబట్టి పబ్లిక్ ఎవడైనా వాడచ్చు. అవును, నువ్వు అది కూడా న్యూస్ పర్పస్కి వాడడంలో అసలు తప్పే లేదు. ఇప్పుడు ఒక సెలూన్ ఉంది, సలూన్కి నీ ఫోటో పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వు క్లైమ్ కమర్షియల్గా. ఇది న్యూస్ పర్పస్ కోసం వాడినప్పుడు నువ్వు కాంట్, నువ్వు అప్పుడు ప్రైవేట్లో పెట్టుకోవాలి. నా ఫేస్బుక్ నీది కాదు, మార్క్ జుకర్బర్గ్. ఇప్పుడు రాజకీయ జీవితంకి వస్తే ఎమ్మెల్యేది శ్రీధర్ గారిది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే, ఇది కేసు ఖచ్చితంగా కేసు అయితే అవుతుందా అతని మీద? ఎందుకంటే అవదా అసలు కేసు ఆవిడ మీద అవ్వాలి, కేసు అవ్వాల్సింది ఆవిడ మీద. ఒకవేళ ఆయన మీద అయితే మీరేం మాట్లాడతారు? అదే చెప్తున్నా. ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? నేను చెప్తానండి. ఆయన మీద కేసు అవ్వడానికి ఆవిడ దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఏమిటి అంటే, ఒకటి, ఆయన నన్ను అత్యాచారం చేశాడు మొట్టమొదటిసారి, విచ్ ఈజ్ వాయిడ్. ఎందుకంటే నేను 1.5 years ఆయనతో హాయిగా కొన్నాళ్ళు కాపురం చేశాను అని చెప్పిన నేపథ్యంలో ఇది పనికిరాదు, కొట్టేస్తారు. రెండోది, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని క్లెయిమ్ చేయడానికి నువ్వు పెళ్లి కాని మహిళ ఉండాలి. నువ్వు పెళ్లి అయిన మహిళ ఇంకో నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. సో 2 కేసులు అసలు ఎఫ్ఐఆర్ దాకా కూడా వెళ్ళవు. ఇక ఇంకేం పెడుతుంది? నన్ను బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు, లేకపోతే అదేదో ఫైనాన్స్, ఇవి అసలు ఏ రకంగానూ ఆయన మీద కేసు పెట్టే ఛాన్స్ లేదు ఆవిడకి. ఇక ఈయన పెట్టాలి. ఈయనకి ఒకవేళ 25 కోట్లు డిమాండ్ చేసినా, లేకపోతే ఈయన వీడియోలు తీసి బయట పెట్టి ఈయన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టినట్టే కదా ఒక ఎమ్మెల్యే. ఆయన పరువు గౌరవం అయింది, ఆయన డిఫెమేషన్ వేయచ్చు, అండ్ క్రిమినల్ కేసెస్ ఆవిడ మీద పెట్టచ్చు. BNS 308 ప్రకారం IT Act 67, IT Act 77 2 అట్రాక్ట్ అవుతాయి. దీంతోపాటు BNS 308 అట్రాక్ట్ అవుతుంది. ఈ కేసులు మేబీ అరెస్ట్ కూడా కావచ్చు. ఆయన రాజకీయ జీవితానికి మచ్చపడినట్టే కదా సార్? ఎందుకు మచ్చ? ఆయన ఏం తప్పు చేశాడని మచ్చపడడానికి? ఎవరో ఏ ఆడపిల్ల అయినా వచ్చి ఇదిగో వీడు నన్ను అన్యాయం చేశాడంటే మచ్చపడిపోయినట్టేనా? అలా అయితే ప్రతి నాయకుడు రేపటి నుంచి ఇదే పనిలో ఉంటాడు. ఇదిగో జగన్ నాకు నచ్చలేదు, వైఎస్ జగన్ మీద ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడించండి, పవన్ నాకు నచ్చలేదు ఆయన మీద 4 మాట్లాడించండి, లేకపోతే చంద్రబాబు గారి మీద 4 మాట్లాడించండి అంటే అయిపోద్దా? ఇదే రాజకీయం అయిపోద్ది రేపటి నుంచి. కానీ ఆయన వీడియో కాల్ ఏదైతే బయట పెట్టడం వల్లే కదా అసలు ఇలాంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఇంకా పాలన? ఎమ్మెల్యేలు సంసారం చేయకూడదా? ఎమ్మెల్యేలు లవ్లు చేయకూడదా? ఎమ్మెల్యేలు పెళ్లిళ్ళు చేసుకోకూడదా? అదే డైలాగ్ గుర్తొస్తుంది సార్, మీరు ఎట్లా మాట్లాడదు? ఆడపిల్లలకి మొగుళ్ళు, కమిషనర్ కూతురికి మొగుళ్ళు రానట్టు. అదే అదే ఆయన పర్సనల్ జీవితం అయ్యా. ఆయన నీకు రోడ్లు వేసాడా, లేకపోతే నీకు మున్సిపల్ అవన్నీ కూడా సరిగ్గా చూస్తున్నాడా లేదా అది చూడండి. అంతేగాని ఆయన జీవితంలో, ఆయన బెడ్రూమ్లో ఆయన ఇది ఎందుకు చేశాడని నువ్వెట్టు అడుగుతావు? అది కూడా ఆయన పెళ్లి చేసుకున్న భార్యకి ద్రోహం చేస్తే అప్పుడు అడుగు. అంతే. ఈ పద్ధతిగా ఈవిడికి డైవర్స్ ఇచ్చిన తర్వాతే కదా చేసుకుందాం అనుకుంటున్నాడు. మరి ఆయన తప్పేంటి దాంట్లో? ఆయన తప్పే లేదు.
లేదంటారు. అస్సలు. సో ఇది ఈరోజు మనకి ఇలా చెప్పుకుంటే చూద్దాం ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఆవిడకి నాకు తెలిసి త్వరలో రేపు ఎల్లుండో కేసు అవుతుంది ఆవిడ మీద. ఎందుకంటే ఆవిడ మీద అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఇదే పనిలో ఉంది కదా, ఒక మొగుడు ఫస్ట్ మొగుడు మీద కేసు పెట్టింది. అది ఇప్పుడు 2 డైవర్స్ ఉన్నాయి రెడీగా ఆమెకి, చేసుకోలేదు. ఒకసారి కూడా డైవర్స్ చేసుకోలే, కానీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, 3 పెళ్ళికి సిద్ధమైంది. ఓకే, ఆమె పెళ్లి కూతురు అని పెడుతుంటారు చూడండి కొన్ని అదే అలా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషను. అసలుకి ఏం జరగబోతుందని కూడా మనం కూడా అంతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ కేసు అనేదంటే ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే, అక్కడ ఒక ఎమ్మెల్యే చాలా ఉన్నతాధికారం అనమాట చెప్పాలి అంటే, ఎన్నో కష్టం పడి ఒక పదవిని దక్కించుకున్న వ్యక్తికి సో లవ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి శేఖర్ భాష గారు చెబుతున్నారు. కాదు ఆయన తప్పలేదు. ఇంకో విషయం కూడా చెప్తా, అతను పెద్ద ఉన్నోడు కూడా కాదట, ఎస్సీ ఎస్టీ కుర్రాడు. అతనికి పవన్ కళ్యాణ్ గారు చేరదీసి ఆయన పార్టీకి టికెట్ ఇచ్చి ఆయన నిలబెట్టాడు. పెద్ద ఆస్తులు కూడా లేవు అతనికి. మరి 25 కోట్లు ఎట్లా ఇస్తా అన్నాడు, ఎట్లా డిమాండ్ చేస్తుంది, ఏం చూసి డిమాండ్ చేస్తుంది? ఎమ్మెల్యే కదా, ఏదో స్కామ్ ఏదైనా చేసి తీసుకొస్తాడు అనుకుందాము. అదే ఇంకో విషయం కూడా చెప్పింది సార్, నేను మర్చిపోయి ఈ క్వశ్చన్లో ఇది ఎండ్ చేసేలోపు ఒక చిన్నది అడుగుతాను. నేనే చైన్ కొనిచ్చాను, అతని మెల్లో చైన్ నేనే కొనిచ్చాను, అతను పెట్టుకున్న డైమండ్ రింగ్ కూడా నేనే ఇచ్చాను అంటది. మంచి పని. బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు పెట్టండి, అవి తీసుకెళ్ళిపోండి. ఒక 7 లక్షలు కూడా డబ్బులు ఇచ్చాను అంత ప్రశ్న. అది ఏదైనా ఉంటే అది కూడా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు దాంట్లో. అంటే నువ్వు అధికారం చూసుకొని లవ్ చేసావు, కానీ ఇక్కడ నువ్వెందుకు ఎదిరించావు అన్న క్వశ్చన్ కూడా ఉంది. ఆవిడ సంగతి వదిలేనమ్మా. అది ఇప్పుడు ఈ డబ్బులు లేకపోతే నీకు రింగు కావాలంటే రింగు ఒకవేళ నిజంగా నువ్వు ఇచ్చుంటే అడిగి తీసుకోవచ్చు, దాంట్లో పెద్ద వింత లేదు, దాని మీద కేసు కూడా పెట్టుకో కావాలంటే. అది కాదు పాయింట్ ఇక్కడ. ఆయన ఈ రోడ్లో నగ్నంగా నిలబెట్టావు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నిన్ను ప్రేమించడమే ఆయన చేసిన పాపం. ఆ పాపానికి నువ్వు ఇంత చేసావు, ఆయన నిజంగానే తప్పులేదు. ఇకపోతే ఇక్కడ నాకు తప్పు ఎవరిది కనబడుతుందంటే, సొంత పార్టీ కార్యకర్తలని, సొంత పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సిన పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు. ఓకే, పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదో ఎంక్వైరీ ఏదో చేసినట్టున్నారు. అంటే ఒకసారి ఇట్లాగే జానీ మాస్టర్ ఆయన ఇబ్బంది పడ్డారు. 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి ఒక అమ్మాయి వచ్చి ఒక రోజున 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నా అంటే ఆయన మీద కేసు పెట్టి పోక్సులు పెట్టి ఆయనకి అవార్డు పోగొట్టి ఆయన పార్టీ నుంచి కూడా ఇది చేసి ఇంత చేశారు. కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్, ఇట్లా హనీ ట్రాప్లు జరుగుతున్నాయి కదా. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? రేపు 4 మీకోసం పనిచేస్తున్నారు కదా, మీకోసం ఇంత పనిచేస్తూ ఇంత ప్రాణాలు పెట్టి పనిచేసే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడకపోగా, మహిళా సమాజం దృష్టిలో నేను పెద్ద హీరో అయిపోతాను లేకపోతే ఇంకోటో అనే కోణంలో, అక్కడ మహిళ ఉంది కదా, ఆవిడ ఏమైనా సరే ఆ మహిళకి నేను న్యాయం చేశానంటే నన్ను అందరూ మెచ్చేసుకుంటారని ఆయన అనుకుంటున్నారా? అందుకే నేను సస్పెండ్ చేశారా? అది కాదు కదా. ఇప్పుడు మహిళ అయితే మర్డర్ చేసినా నెత్తిని పెట్టుకుంటారు. ఎంక్వైరీలో ఇది తప్పు కాదు అని తెలిస్తే పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఈవిడ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? అది ఓకే సార్, ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, ఇది తప్పు కాదు, మళ్ళీ సస్పెండ్ అయిన మళ్ళీ రీగా మళ్ళీ తన పనులు కొనసాగిస్తారా? తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? తీసుకోవచ్చు, కానీ ఇది కూడా అవమానమే కదమ్మా. సస్పెండ్ చేయడం అనేది ఎవరి వాళ్ళని లేకపోతే మహిళా సమాజాన్ని తృప్తిపరచాలనే ఒక అద్భుతమైన కోణంలో అది ఒక రాజకీయ కారణం చెప్పి చేసినా కూడా ఎవరు పట్టించుకుంటారు సార్? అమ్మాయి ఇట్లాంటిదని తెలిసిన తర్వాత మొదట ఒక భర్త మీద 498 పెట్టి విడాకులు లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆయన ఉండగానే ఇతనితో ఉంటూ ఇన్ని చేస్తుందంటే మళ్ళీ ప్రతిదానికి విక్టిమ్ కార్డు ఉంటుంది. ఎందుకు నేను అలా చేశానంటే వాళ్ళు నన్ను బలవుతుంది, వాళ్ళు ఈవిడ అలా కనబడుతుందా, జర్నలిస్ట్ని పట్టుకొని కొడుతుంది, బూతులు తిడుతుంది, ఆవిడని ఇది చేశారంటే నమ్మసక్యంగా ఉందా? అవన్నీ చెప్తా. నేను చాలా క్లియర్ కట్గా మీరు ప్రపంచానికి ఉన్నత విలువలు చాటడం లేకపోతే మీ వకీల్ సబ్బు ఆదర్శం అది అమాయకులైన ఆడపిల్లలకైతే ఓకే, కానీ ఇలాంటి హనీ ట్రాప్ చేసేవాళ్ళకో లేకపోతే ఇటువంటి వాళ్ళకి కూడా మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను, ఆడవాళ్ళు ఏం చేసినా సరే మేము నెత్తిన పెట్టుకుంటామంటే సమాజం హర్షించదు. అండ్ మీరు కూర్చున్న కొమ్మను మీరు నరుక్కోకండి. మీ కార్యకర్తల్ని మీరు కాపాడుకోవాలి, మీ ఎమ్మెల్యేని మీరు కాపాడుకోవాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, దయచేసి ఆయన శిక్షించకండి, అంతే. ఓకే.